రాజశ్యామల మంత్రము. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క అంగమంత్రమైనటువంటి రాజశ్యామల ఈ మంత్రాన్ని చూద్దాం. రాజశ్యామల అనేది శ్రీ విద్యలో అమ్మవారి యొక్క అంగమంత్రం. ఎవరి రాజశ్యామల అంటే అమ్మవారి యొక్క మంత్రిని. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎవరితో యుద్ధం చేస్తోంది? భండాసురుడితో యుద్ధం చేసింది కదా అమ్మవారు. ఆ భండాసురుడితో యుద్ధానికి బయలుదేరినప్పుడు ఈ శ్యామల అమ్మవారేమో శ్రీచక్రము, దాన్నే చక్రరాజరథము అంటారు. చక్రరాజము అనే పేరుతో ఉన్నటువంటి రథం. ఆ రథం మీద ఎక్కింది. మరి కుడి చేతి వైపున మంత్రి ఈ శ్యామలాదేవి. ఈవిడ ఇంకొక రథాన్ని అధిరోహించింది. ఇక్కడ అమ్మవారు ఎక్కినటువంటి రథం ఆ శ్రీచక్రానికి ఏమో 9 పర్వములు, అంటే 9 ఆవరణలు ఉంటాయి. అదే యంత్రం కూడా అమ్మవారి యొక్క యంత్రం ఏమిటి అంటే శ్రీచక్రమే కదా. ఆ శ్రీచక్రంలోనే ఉంటుంది ఆవిడ. 9వ ఆవరణలో ఆవిడ ఉంటుంది. కాబట్టి అక్కడ శ్రీచక్రానికి 9 ఆవరణలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం గనక ఈ శ్యామల మంత్రాన్ని యంత్రాన్ని చూసినట్లయితే రాజశ్యామల యంత్రము, ఈ యంత్రానికి 7 ఆవరణలు ఉంటాయి. 7 పర్వములు ఉన్నటువంటి రథాన్ని ఎక్కి ఆవిడ యుద్ధానికి బయలుదేరింది. 7 పర్వములు అంటే 7 ఆవరణలు. కాబట్టి ఇక్కడ శ్యామలాదేవి ఎక్కినటువంటి ఈ రథానికి 7 పర్వములు ఉంటాయి. అంటే శ్యామలా మంత్రానికి, ఆ యంత్రానికి 7 ఆవరణలు ఉంటాయి. ఇక ఈ శ్యామలా మంత్రం ఎందుకండి, ఏమిటి అసలు ఇది చాలా పెద్ద మంత్రం. శ్యామలా మంత్రం అనేది దీన్ని మాలా మంత్రము అంటారు. 20 అక్షరాలు దాటినట్లయితే అది మాలా మంత్రం కదా. ఇందులో 100 అక్షరాల పైన ఉంటాయి. ఈ మంత్రం చేయాలి అంటే నిమిషానికి 2 లేదా 3 సార్లు ఈ మంత్రాన్ని చేయగలుగుతాం. అంటే మ్యాక్సిమం 20 సెకండ్లు మనకి ఆ మంత్రం చేయడానికి సమయం పడుతుంది. 20 సెకండ్లు పడుతుంది. ఇక్కడ చూడండి ఈ మంత్రం. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమో భగవతి రాజమాతంగేశ్వరి సర్వజన మనోహరిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీపురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి అభీష్టం మే సర్వజనం మే వశమానయ స్వాహ సౌక్లీం ఐం శ్రీం హ్రీం ఐం. ఇది మంత్రం. చూడండి, ఈ మంత్రం చేయడానికి కనీసం 20 సెకండ్ల సమయం పడుతుంది. కనీసం 20 సెకండ్లు. కాబట్టి ఇది చాలా పెద్ద మంత్రం. ఇలాంటి మంత్రాలు చేయాలి అంటే ఇవి కూడా 1,00,000 చేస్తేనే మంత్రసిద్ధి అని చెప్తారండి. అసలు ఏ మంత్రానికి కూడా 1,00,000 జపం చేస్తే మంత్రసిద్ధి అనేది లేదు. 1,00,000 చేస్తే మనం ఆ మంత్రాన్ని చేస్తున్నాము అని చెప్పుకోవచ్చు అంతే. 1,00,000 సార్లు జపం చేస్తే మంత్రం సిద్ధిస్తుందా అండి? 1,00,000 సార్లు జపం చేసినా కూడా మంత్రం సిద్ధిస్తుంది అని నమ్మకంగా చెప్పలేం మనం. మంత్రసిద్ధి అనేది పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి ఆ కృతం మీద ఆధారపడి ఉంటుంది. మీకు గత జన్మల్లో ఆ మంత్రశాస్త్రంతో బాగా పరిచయం ఉందా? ఆ మంత్రాన్ని మీరు గత జన్మల్లో చేసి ఉన్నారా? ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. గత జన్మలో మీరు ఆ మంత్రాన్ని ఎక్కువసార్లు చేసి ఉంటే ఆ మంత్రం అప్పుడే మీకు సిద్ధిస్తుంది. ఆ సిద్ధించే స్థితిలో ఉంటుంది. లేకపోతే
అటువంటి మంత్రం అయితే ఇప్పుడు సిద్ధిస్తుంది, అంతే తప్పించి ఏదో 1,00,000 సార్లు వేసాను లేదా నేను అక్షర చేశాను నా మంత్రం సిద్ధిస్తుందా అని అడిగితే అలా ఏం సిద్ధించదు. మరి 1,00,000 సార్లు చేయమని చెప్పారు కదండి, చెప్పాం. ఎందుకు అంటే చెప్పాను కదా ఇందాక, ఆ మంత్రంతో నీకు ఆ ర్యాపోర్ట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఆ మంత్రం చేస్తున్నాము అని నువ్వు చెప్పుకోగలుగుతావు అంతే. మంత్రం మీద పట్టు సాధించగాలి అంటే నువ్వు మంత్రాన్ని విపరీతంగా జపం చేయాలి. అందుకే ఎవరైనా మంత్రం చెప్పుకుని ఈ మంత్రం ఎన్నిసార్లు చేయాలి అని అంటే నువ్వు దేనికి చెప్పుకున్నావు ఈ మంత్రము అని అడుగుతాం. ముందు నీకేం కావాలి? ఏదో ఒక కామ్యం కోసం ఈ మంత్రం చెప్పుకున్నాడు అనుకోండి, నాకు ఫలానా కోరిక ఉన్నదండి, ఆ కోరిక తీరాలి అందుకని చెప్పుకున్నాను. అయితే రోజుకు 10,000 సార్లు జపం చేయి. రోజుకి 10,000 కుదరదు, కుదరకపోతే కనీసం 5,000 అన్నా జపం చేయి. అది కూడా కుదరదు అంటే మంత్రం చేయటం మానేయి. అది తప్పించి మనం చేయగలిగింది లేదు. నీ కోరిక తీరాలి అంటే నువ్వు ఆ దేవతను ప్రసన్నం చేసుకోవాలి. ప్రసన్నం చేసుకోవాలి అంటే మంత్ర జపం ఎక్కువ చేయాలి, ఎక్కువగా మంత్రం చేయాలి. మరి చేయాలి అంటే రోజుకేదో ఉదయం పూట ఓ మాల చేస్తానండి నేను, వీలైతే సాయంత్రం పూట ఓ మాల చేస్తాను, అలా ఏం పనికిరాదు. ఏదో నువ్వు కూడా మంత్రానుష్ఠానం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి సరిపోతుంది, చెయ్యి అంతే. అంతేగాని నా కోరిక తీరటం లేదు అని మాత్రం అడగద్దు. కోరిక తీరాలి అంటే ఆ మంత్రాన్ని ఎక్కువసార్లు జపం చేయాలి. ఇది ఏ మంత్రానికైనా ఉన్నటువంటి నియమమే, ప్రత్యేకంగా రాయశ్యామలకేం కాదు, ఏ మంత్రానికైనా ఇది. ఇప్పుడు ఈ రాజమాతంగి మంత్రం ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారు? జనవశీకరణ, అధికార ప్రాప్తి. జనవశీకరణ, అధికార ప్రాప్తి, దీనికోసం ఈ రాజమాతంగి చేస్తారు. అయితే జనవశీకరణ మంత్రంలోనే ఉంది కదా, సర్వలోక వశంకరి అభీష్టం మే సర్వజనం మే వశమానయ స్వాహ. మంత్రంలోనే ఉంది అది, సర్వజనం మే వశమానయ స్వాహ. కాబట్టి వశీకరణ కోసం ఈ మంత్రాన్ని చేయటం అనేది జరుగుతుంది. జనవశీకరణ, వశీకరణలో కూడా జనవశీకరణ, దానికోసమే ఈ మంత్రాన్ని చేయటం అనేది జరుగుతుంది. గతంలో అంటే ఈ మంత్రాన్ని ఇలా జపం చేసి మన వాళ్ళు అధికారం పొందినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అధికారం పొందినటువంటి వాళ్ళు, తెలుగు రాష్ట్రాల 2 ముఖ్యమంత్రులు కూడా ఒకానొక సమయంలో ఈ రాజశ్యామల్ని విపరీతంగా చేసి గురువుల్ని నియమించుకుని వాళ్ళతో ఈ రాజశ్యామల యాగాలు చేయించి దానివల్లనే వాళ్ళు అధికారాన్ని పొందారు అనే విషయం కూడా అప్పట్లో మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ రాజశ్యామల ఈ మంత్రము మనం చేయటము అని అంటే ఈ రాజశ్యామల మంత్రాన్ని మనం చేస్తాం. అలా ఈ మంత్రాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ అధికారము అనేది మనం పొందుతాం. మనం అధికారం పొందుతాం. అధికారం పొందడం కోసమే ఈ మంత్రాన్ని మనం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ మంత్రాన్ని పొందటానికి మనం అధికారం పొందటానికి ఈ మంత్రాన్ని జపం చేస్తాం కదండి, చేస్తాం. ఇలా పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఇంకో మాట ఏమంటే లఘుశ్యామల మంత్రం కూడా ఉంది. లఘుశ్యామల ఇది ఐం నమః ఉచ్ఛిష్ట చాండాలి మాతంగి సర్వజనవ శంకరి స్వాహ, ఇది లఘుశ్యామల మంత్రం.
ఈ మంత్రం కూడా సర్వజన వశంకరి స్వాహ, ఇది కూడా మనకి జనవశీకరణే. రాయశ్యామలలోనూ సర్వజనమే వశమానే స్వాహ, అందులోనేమో సర్వజన వశంకరి స్వాహ అనే చెప్తూ ఉన్నాను, రెండు మంత్రాలు కూడా. కాబట్టి ఈ రెండు కూడా జనవశీకరణకే బాగా ఉపయోగిస్తాయి. అయితే ఈ లఘుశ్యామల మంత్రం అనేది ఇదేమో చిన్నది, ఇక్కడ రాజశ్యామల మంత్రం ఏమో చాలా పెద్దది, 100 అక్షరాలు పైగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, అదొక ఇది ఉంది. ఇక ఈ శ్యామల మంత్రాల్లోనే మనకి హసంతి శ్యామల, హసంతి శ్యామల, ఇక్కడ ఏమిటి అంటే ఈ మంత్రం ఎందుకు? భయ విఘ్న ఆపదాం నాశే నాశయ, నీకు భయం కానీ విఘ్నాలు కానీ ఆపదలు కానీ ఏమీ రాకుండా ఉండాలి, వాటిని నాశనం చేయాలి. దానికోసం ఉపయోగిస్తుంది ఈ హసంతి శ్యామల, దానికోసం చేస్తాం. మొత్తం ఈ శ్యామల మంత్రాలు అనేవి 6 మంత్రాలు ఉన్నాయి ఇక్కడ, ఇవి ప్రసిద్ధమైనటువంటివి. ఇక్కడ ఇవి ఏమిటి అంటే వీణాశ్యామల, వేణుశ్యామల, ఇవి రెండు ప్రత్యేకమైనటువంటి మంత్రాలు. వీణాశ్యామల, వేణుశ్యామల. వీణాశ్యామల మంత్రంలో ఓం నమో భగవతే వీం వీణాయై మమ సంగీత విద్యాం ప్రేచ్ఛ స్వాహ, నీకు సంగీతం కావాలి అంటే వీణాశ్యామల ఈ మంత్రాన్ని జపం చేయాలి. మనకి వాగ్గేయకారుడు ఈయన శ్యామశాస్త్రి గారు అనే పేరు ఒకటి వింటూ ఉంటాం మనం. వాగ్గేయకారుడు అని చెప్పేసి ఈ శ్యామశాస్త్రి గారి పేరు వింటూ ఉంటాం. ఈయన ఈ శ్యామల ఉపాసకుడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే మిగిలినటువంటి వాళ్ళు చాలామంది ఈ వీణాశ్యామల ఈ మంత్రాన్ని జపం చేసి సంగీత విద్యను పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వేణుశ్యామల అని ఇంకో మంత్రం ఉంది. ఈ వేణుశ్యామల కనుక అయినట్లయితే సాహిత్యంలో ప్రవేశం అది కావాలి అన్నప్పుడు ఈ వేణుశ్యామల అనే మంత్రాన్ని చేయాలి. ఓం నమో భగవతే వేం వేణుశ్యామలే మమ సాహిత్య విద్యాం ప్రేచ్ఛ స్వాహ, అంటే నీకు సాహిత్యంలో ప్రవేశం కావాలి, అందులో నువ్వు గొప్పవాడు కావాలి అనుకుంటే ఈ వేణుశ్యామల అనే ఈ మంత్రాన్ని మనం చేయాలి. ఈ రెండూ కాకుండా సకల కళా కోవిదుడు కావాలి, ఈ కోరిక ఉండొచ్చు మీకు. సకల కళా కోవిదుడు కావాలి అన్నట్లయితే శారికా శ్యామల అనే ప్రత్యేకమైన మంత్రం ఉంది మళ్ళీ. ఓం నమో భగవతే శారికే సకల కళా కోవిదే దేవి బోధయ బోధయ స్వాహ, సకల కళల్లోనూ కూడా నాకు ప్రావీణ్యం కావాలి అని ఇక్కడ అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలా సంగీతము, సాహిత్యము, సకల కళలు, వీటి కోసం ఈ మంత్రాన్ని మనం, ఈ శ్యామల మంత్రాన్ని మనం చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ సుఖశ్యామల అని ఇంకో మంత్రం ఉంది. సుఖశ్యామల అని ఈ దీనికి రాజవశీకరణం, రాజుల్ని తన్ని నీ మాట వినిపిస్తుంది. అది ఈ మంత్రం యొక్క ప్రభావం. ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువనాలంకారాయ రాజమర్దనాయ శీఘ్రం రాజానాం మే వశమానయ స్వాహ, ఇది ఇక్కడ మంత్రం. ఇక్కడ ఈ మంత్రంలోనే ఉంది చూడండి.
మహాసుఖాయ త్రిభువనాలంకారాయ రాజమదమర్దనాయ, రాజుల యొక్క మదాన్ని అణిచి రాజానమ్మే వశమానయ స్వాహ, ఆ రాజుని నీకు వశం చెయ్యి అని చెప్పేసి నాకు వశం చేయవలసిందే అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది సుఖశ్యామల. ఇలా ఈ రాజశ్యామల మంత్రం అనేది, ఈ శ్యామల మంత్రం అనేది రాజశ్యామల, అసంతి శ్యామల, అలాగే వీణాశ్యామల, వేణుశ్యామల, చారికాశ్యామల, లఘుశ్యామల అని ప్రసిద్ధి పొందినటువంటి మంత్రాలు ఇవి. 6 రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏమిటి అంటే, ఈ మంత్రాల్ని చాలామంది చెప్తూ ఉంటారు, ఇది వామాచారంలో చేయాలి, ఈ శ్యామల మంత్రాన్ని వామాచారంలో చేయాలి అని కొంతమంది చెప్తూ ఉంటే, అలా కాదండి, ఇది వామాచారంలో కాదు తాంత్రిక పద్ధతిలో చేయాలి అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటిది ఏం అవసరం లేదు. ఇవి మామూలుగా మనం చేసేటటువంటి దక్షిణాచార పద్ధతిలోనే ఈ మంత్రాలు చేయొచ్చు. వామాచారంలో చేయాలి అని వాళ్ళు ఎక్కువగా చెప్పేది ఎక్కడ అంటే, దశమహావిద్యల్లో ఉన్నటువంటి మాతంగి విద్యని అది వామాచారంలో చేయాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వామాచారంలో చేస్తే దాని ఫలితం అనేది త్వరగా వస్తుంది అని కూడా మనకు చెప్తూ ఉంటారు. అలా ఏంటిదేం కాదు, వామాచారంలో చేస్తే దాని ఫలితం త్వరగా సిద్ధిస్తుంది అనేటటువంటిది కూడా ఏమీ గట్టిగా అలా ఏం చెప్పబడలా. ఎందుకంటే దాంతో సమానమైనటువంటి దక్షిణాచారంలోనూ కౌళాచారంలోనూ కొన్ని ఉన్నాయి కదా. వామాచారంలో మనం మధుమాంసాలు వాడతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి బెల్లపు పానకం ఇనుప పాత్రలో పోసి నివేదన చేస్తే అది మధుతో సమానం అన్నాం. అలాగే మాంసానికి బదులుగా మాష చక్రాలు, గారెలు నివేదన చేయమన్నాం. ఇలాంటివి కొన్ని చెప్పారు కౌళాచారంలో. కాబట్టి వీటిని నివేదన చేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా దీనికోసమని మనం ఏమీ వామాచారానికి వెళ్ళిపోయి బలులు ఇవ్వవలసినటువంటి పని లేదు. వాళ్ళెవరో చెప్తూ ఉన్నారు, చేపని తప్పనిసరిగా మనం ఇక్కడ బలి ఇవ్వాలి, చేపనివ్వాలి అని. అలా ఏం లేదు. మనం మీరు ఇంట్లో చేసినప్పుడు, ఆ రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు ఇక్కడ గారెలు, పులిహోర, మనం మామూలుగా పెట్టేవంటి ఈ పదార్థాలే నివేదన చేస్తే సరిపోతుంది. వీటిని నివేదన చేయొచ్చు. అయితే దీన్ని జపం చేయటం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నిమిషానికి 2 లేదా 3 సార్ల కన్నా ఎక్కువ ఈ మంత్రం తిరగదు. ఆ మంత్రం జపం చేయడం సాధ్యం కాదు. మరి అలాంటి సమయంలో అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎవరినైనా బయట వాళ్ళతో ఈ జపం చేయించాల్సి వస్తుంది, తప్పదు. మనమే చేసుకోవాలి అంటే తప్పదు. బయట వాళ్ళని పిలిచి వాళ్ళతో ఈ జపం చేయించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి మంత్రాలు చేయాలి అంటే వాళ్ళు డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాల్టి రోజున ఈ జపం చేయటానికి డబ్బులు విపరీతంగా పెంచేశారు. సామాన్యంగా కాదు. వాళ్ళ గంటకి 1000 నుంచి 1500 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గంటకి ఎన్ని అవుతాయ్యా, మాకు అనవసరం అండి. వేద మంత్రాలు అయితే దానికి ఒక రేటు. వేదాలు కాకుండా, వేద మంత్రాలు కాకుండా ఇలా బయట చెప్పినటువంటి మంత్రాలు కనుక అయినట్లయితే, మంత్రశాస్త్రంలో ఉన్న ఇతర మంత్రాలు కనుక అయినట్లయితే గంటకి 1000 రూపాయల దగ్గర నుంచి 1500 దాకా. మరి వేద మంత్రాలకైతే 250 దగ్గర నుంచి 500 దాకా దాని యొక్క రేట్ అండి గంటకి.
ఇక్కడైతే అలా కాదు. అదే మీరు మళ్ళీ రాత్రిపూట జపం చేయాలి అని కనుక అడిగినట్లయితే కొన్ని దేవతలకి మనం రాత్రిపూట జపం చేయాలి అని అంటూ ఉంటాం. అవి తంత్రశాస్త్రం. మరి రాత్రిపూట జపం చేయాలంటే వాళ్ళు తీసుకునేటువంటి ఈ డబ్బులు రెట్టింపు అవుతాయి. పగలు పూట అయితే 1000, 1500 ఉన్నాం కదా, రాత్రి అయితే ఆ 1500, 3000 కనీసం వాళ్ళు 2,500, 2500 గంటకి ఇస్తే వాళ్ళు వచ్చి మీకు కూర్చుని జపం చేస్తాము, లేకపోతే మేము చేయము అని చెప్తున్నారు. కాబట్టి బయట వాళ్ళని పెట్టుకుని ఈ మంత్రాల జపం చేయించుకోవటము ఇది చాలా కష్టమైనటువంటి పని. ఒక్కసారి మీరు ఆలోచించుకుని చేయండి ఆ పనులు. మీకు మీరు మంత్రం చేసుకోవటమే చాలా సుఖమైనటువంటి పని. ఫలితం వస్తుందా? తప్పనిసరిగా ఫలితం వస్తుంది, ఇందులో అనుమానం లేదు. రాజశ్యామల మంత్రం లేదా లఘుశ్యామల మంత్రం, ఈ మంత్రాలు కనుక చేసినట్లయితే జనవశీకరణ తప్పనిసరిగా జరుగుతుంది. దానికోసమే ఈ మంత్రాన్ని మనం జపం చేయడం జరుగుతుంది.